కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అసలు భావజాలం దళిత వ్యతిరేక భావజాలం, వెనకబడిన వర్గాల వారిగానే ఉంటే మాత్రమే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయగలుగుతామనే భావజాలం, తాడిత పీడిత ప్రజానికం అల్లాడితే మాత్రమే రాజకీయాలు చేయగలని ఒక భావజాలంతో, ఒక దుర్మార్గమైన భావజాలంతో, ఒక అధర్మమైన భావజాలంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన, ఒక రావణ కాష్టంలా మార్చి ముఖ్యంగా దళిత వాడల్లో, గ్రామాల్లో ఉన్న దళిత వాడల్లో చొరబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే అండగా నిలిచారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా కక్ష కట్టి కొన్ని నియోజకవర్గాల్లో గ్రామాలు ఖాళీ చేసే విధంగా చాలా దుర్మార్గంగా పల్నాడు జిల్లాలో కావచ్చు, అదేవిధంగా చాలా చోట్ల, అనేక చోట్ల ఈ విధంగా వ్యవహరించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజకీయాలను పక్కదోవ పట్టిస్తూ ఆయన దళితులకు ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం, అధికార దాహంతో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఎన్నికలకు ముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 38 సంక్షేమ పథకాల ద్వారా మాదిగా రెల్లి కులస్తులకి 70,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ 3 కుల మాదిగా రెల్లి కులాలకు సంబంధించి 38 పథకాల ద్వారా 70,000 కోట్ల రూపాయలు రద్దు చేకూరిస్తే వాటిలో ఈ రోజు నయా పైసా కూడా చేయలేక చేతకాక ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగ వెళ్ళిపోయినా సరే దళితులకి ఏమీ చేయలేక ఈ రాజకీయాలను పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న పిన్నెల గ్రామంలో ఇప్పటికీ ఆ గ్రామంలో సుమారు 200 మంది దళిత బిడ్డల్ని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి వారిపై దాడులు చేసి హత్యలు చేసి అరాచకాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఒక గర్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఒక నమ్మకం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించేటప్పుడు ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచనతో కేవలం తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని దశ దిశలో వ్యాపించాలనే ఆలోచనతో మరి ఈరోజు పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని సుమారు 40 సంవత్సరాలు తన భుజస్కంధాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శం. అలాగే మనకి భవిష్యత్తులో ఒక యువ నాయకత్వం ఉంది లోకేష్ గారి ద్వారా. అంటే ఏ పార్టీకి లేనటువంటి నమ్మకం కావచ్చు, భవిష్యత్ నాయకత్వం కావచ్చు, అలాగే ప్రజల యొక్క అవసరాలని గుర్తించేటువంటి నాయకత్వం కావచ్చు, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. అలాగే ఈరోజు నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తామని, అలాగే జాతీయ అధ్యక్షుల యొక్క ఆలోచనల్ని అడుగుజాడలో నడుస్తామని, మనకి భవిష్యత్తు నాయకుడిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ అన్నగారికి ఘన నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయితే జాతీయ అధ్యక్షుల వారు మాట్లాడే ముందు ఇక్కడ ఒక ఏవి ప్రజెంట్ చేస్తాం, తర్వాత జాతీయ అధ్యక్షుల వారు మాట్లాడతారు. ఇప్పటికే మీరు వేదిక మీద ఉన్నటువంటి నాయకుల యొక్క స్పీచెస్ అన్నీ కూడా విన్నారు కనుక ఈ ఏవి అయిన తర్వాత జాతీయ అధ్యక్షులు గారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తూ మరొక మారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి
తెలియజేస్తూ ఈరోజు బలం అంతా కూడా మనకు బలం కానీ బలహీనత కానీ మన నాయకులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ హై, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ హై. అమర్ రహే ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం విడుదల చేస్తున్న ఏవి ప్లీజ్ ఆన్ చేయమా. ఆత్మ గౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం ప్రాణత్యాగంతో రాష్ట్రాన్ని సాధించిన ఆ రోజు దేవతల రాజధాని, ఇప్పుడు కూడా దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో గర్వంగా నా రాజధాని అమరావతిని చెప్పుకొని విశాఖపట్నం నెంబర్ 1 సిటీ అవుతుంది, తిరుపతి మెగా సిటీ అవుతుంది, రాష్ట్రం అన్ని ప్రాంతాల అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అయిన ఈ రాష్ట్రానికి కేంద్రంగా అమరావతి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే క్రెడిట్ చోరీ లేదు. ఈ క్రెడిట్ చోరీ అని చెప్పి గింజుకున్న ఒక సైబరాబాద్, ఒక కియా, ఒక గూగుల్, ఒక భోగాపురం, ఒక గ్రీన్ ఎనర్జీ, లేకపోతే 45 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న తెలుగుదేశం పార్టీని నువ్వు ఏమాత్రం ఊహించుకోలేవు. భవిష్యత్తులో ఊహించుకునే అవకాశం కూడా ఉండదు. మీకు అర్థం కాదు. అర్థం కాని వాళ్ళు ఇట్లే ఉంటారు. నేను చాలా రాజకీయాలు చూశాను, కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళ క్రెడిట్ కూడా ఉంది. ల్యాండు, శాండు, వైను, మైను, గంజాయి, డ్రగ్గు, ఇది వీళ్ళ యొక్క క్రెడిట్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళంతా కూడా ఉంటారు. కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఆలోచిస్తే పెన్నమ్మ తాళి తెంచిన నేరస్తులను కాపాడుతున్నటువంటి పార్టీని ఏమనాలి బ్రదర్? ఏమనాలమ్మా మీరు చెప్పండి. ఇలాంటి పార్టీలు కూడా మనల్ని విమర్శించే పరిస్థితికి వస్తున్నారు. నేను చెప్పిన దానికి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మనందరం కూడా ఎన్టీఆర్ అభిమానులు మోసం చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, కోట్లాది మంది ఉన్నారు తెలుగు వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు, దేశ విదేశాల్లో కూడా ఉన్నారు. ఇన్నేళ్లుగా మీకు అతని మోసం అర్థం కావట్లేదా? అతను చేసిన దుర్మార్గాలు మీ దృష్టికి ఒక్కసారి కూడా రావా? ఇంత దుర్మార్గంగా ఎన్టీఆర్ని చంపినటువంటి ఒక వ్యక్తిని మీరు అతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారైనా మీరు గుణమే చేసుకుని ఆలోచించండి. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు అయితే ఎన్టీఆర్ జరిగిన అన్యాయాన్ని, చివరి రోజులు ఆయన ఆక్రోశాన్ని, ఆయన ఆడియోల ద్వారా, వీడియోల ద్వారా ప్రజలకు చెప్పినటువంటి సందేశాన్ని, వీటన్నిటిని మీరు పట్టించుకోరా? చంద్రబాబు ఆడేటువంటి అబద్ధాలు, చంద్రబాబు మీడియా చెప్పేటువంటి అబద్ధాలు, వీటినే నమ్ముతూ అవే ఫాలో అవుతుంటారా? అంటే మీలో కూడా ఎక్కడో ఎన్టీఆర్ పట్ల నిజమైన ప్రేమ లేదని నాకు అనిపిస్తూ ఉంది. నిజమైన అభిమానులు అయితే ఒక్కసారి చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని చూడండి. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చేసిన ద్రోహాన్ని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్నేళ్ళైనా చరిత్ర అనే సంగతి మర్చిపోవద్దండి. ఎందుకంటే చరిత్ర ఎప్పుడో రాజుల చరిత్రలో వాళ్ళ తండ్రులను చంపిన వైనాలు, లేదా అన్నదమ్ములను చంపినటువంటి వైనాలు, వాళ్ళు ఏ విధంగా రాజ్యానికి వచ్చినటువంటి మరి రక్త చరిత్రలన్నీ కూడా ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం కదా, ఇప్పటికీ చెప్పుకుంటున్నాం కదా. మరి అంతటి మహానుభావుడైనటువంటి ఎన్టీఆర్ చరిత్ర ఊరికే పోతుందా? అది కూడా ఎన్నో సంవత్సరాలు ఉంటుంది కదా. ఆ చరిత్రలో రక్త మార్కు ఎవరిదంటే మరి అది చంద్రబాబు నాయుడు కదా. రక్త మార్కును సృష్టించి మరి ఏం ఎరగినట్టుగా నాటకం ఆడుతూ ఈ విధంగా ఎప్పటికంటే ప్రజలను మోసం చేస్తూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు దుర్మార్గాలు కనీసం ఈ ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజైనా, 30వ వర్ధంతి రోజైనా మీరు ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఆలోచించండి. ఒకసారి దయచేసి ఆలోచించండి.
చివరి క్షణాల్లో ఆయన ఎంత దుఃఖపడ్డారు, తనకు జరిగిన అవమానానికి ఎంత విలపించారు, వచ్చిన అభిమానులందరి దగ్గర ఎంత ఆవేదన వెలుబుచ్చారో. ఈ దుర్మార్గుడు, ఈ వెన్నుపోటుదారుడు, ఈ కుట్రదారుడు, మరి ఇటువంటి నీచుడు నా అల్లుడని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను. నమ్మి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నా గొంతు కోశాడు. చివరికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడు, నన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాడు. తర్వాత అధికారాన్ని 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కదా, రైతులను బాగు చేసింది కేసీఆర్ గారు కదా, నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు కదా. అసలు 2 నెలల్లో మీరు ఏం చేసింది ఒక్కటన్నా చెప్పండి. అంటే బస్సు చెప్తారు తప్ప ఏం లేదు. ఆ బస్సులో కూడా కొట్లాటలే తప్ప. భర్తలకు డబుల్ ఛార్జీలు చేసిరు, భార్యలకు ఫ్రీ అని చెప్పారు మహిళలకు. మీరు శిలాపలకాలు వేసిరు అంతే. శిలాపలకాలు వేసి మొత్తం కంప్లీట్ అయిందని ఊహించుకుంటే ఎట్లా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయి శిలాపలకాలే. నెట్టెంపాడు కంప్లీట్ చేసి 2 లక్షల ఎకరాలు ఇచ్చింది ఎవరు? బీమా కంప్లీట్ చేసి 2 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చింది ఎవరు? కోయిల్ సాగర్కు అడిషనల్గా పంపింగ్ చేయడం, అవన్నీ కంప్లీట్ చేయడం ఎవరు హాయం లేనిది? కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో 3,80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి నీళ్ళు అందించింది ఎవరు? అంటే మీరు టెంకాయ కొడితే మీరు అయిపోయినట్లా శిలాపలకం పెడితే. ఇప్పుడు 1,000 కోట్ల శిలాపలకాలు పెడుతున్నారు, ఏది కావని తెలుసు అందరికీ. రేపు మళ్ళీ మేము వచ్చినాక కంప్లీట్ చేస్తే అవి మీ ప్రారంభించినరా మేము ప్రారంభించినాం గట్లే ఉందన్నమాట. శిలాపలకం వేస్తే మీరు కంప్లీట్ అయిందని ఊహించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అవుతుంది? మరి ఇవన్నీ మీరు శిలాపలకాలు ఇచ్చిన ప్రాజెక్టులు ఒక్క సుక్క నీరన్నా వచ్చినాయా? ఒక కాల్లో పోయి ఒక సుక్క నీరన్నా దుంకినాయా? మీరు 20 ఏళ్ళ నుంచి కేఎల్ఐ అని చెప్పి అల్లాడిండ్రు కదా. 25 ఏళ్ళ నుంచి ఉన్న కేఎల్ఐ, మరి మీరే అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ చుక్క నీరైనా ఉందా? ఒక అర్ధ ఎకర నీళ్ళని వచ్చినాయా? మెడికల్ కాలేజీలు ఎవరు తెచ్చిండ్రు? ఇన్ని హాస్పిటల్స్ ఎవరు అభివృద్ధి చేసిండ్రు? ఒక్క ఐసీయూ బెడ్ లేకుండే. లక్ష్మీరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 200-300 ఐసీయూలు ఉంటే ఒక మహబూబ్నగర్లోనే మేము 165 ఐసీయూలు ప్రతి జిల్లాలో ఒక ఆసుపత్రి పెట్టుకున్నాం. మేము మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం, మేము నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, మేము ఫార్మా కాలేజ్ తెచ్చుకున్నాం, మేము ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, మేము అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చుకున్నాం. మేము రైతు ధర నిర్ణయిస్తలేడు, కొనుగోలు చేసే దళారులు ధరలు నిర్ణయిస్తున్నారని రైతు కూలీ సంఘాలను కట్టి రైతాంగ ఉద్యమాలు మీరు చేస్తే కనీస మద్దతు ధర తీసుకొచ్చి దళారులను అడ్డు తొలగించి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, ఆనాడు రిజాకర్లకు వ్యతిరేకంగా, నిజాం నవాబులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాడు 4,000 మంది ఎర్ర జెండా వీరులు నేల కొరుగుతేనే ఆనాడు మీరు నిర్మించిన సాయుధ రైతాంగ పోరాటమే తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాదు రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి పునాదులు పడ్డాయి. దేశమంతా స్వతంత్రం వచ్చి స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నప్పుడు హైదరాబాదు రాష్ట్రం నిజాం రజాకర్ల కాళ్ళ కింద నలిగిపోతుంటే ఆనాడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి, ఈ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలి అని మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం రజాకర్లను లొంగ తీసుకొని నిజాం రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది. ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, చెన్నంనేని రాజేశ్వరరావు గారు కావచ్చు, అలా చెప్పుకుంటూ వెళ్తే ఆ తర్వాత చంద్ర రాజేశ్వరరావు గారుతో పాటు ఆనాడు ఈ ప్రాంతానికి సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున పోరాటం చేసిన నల్లమల గిరిప్రసాద్ గారు, అదే విధంగా శేషగిరిరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ రోజు ఈ వేదిక మీద పువ్వాడ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు, ఆనాడు సిపిఐ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు. మిత్రులారా, ఇవాళ ఒకే ఒక్క మాట నేను ఈ వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో ఎంత ప్రమాదం ఉండేనో ఈనాడు ఉన్న బీజేపీ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కాదు,
ఆలోచనతోటే ఈనాడు మనల్ని అణిచివేయాలని చూస్తుంది. ఇవాళ పేదల కోసం, రైతు కూలీల కోసం, భూమి లేని నిరుపేదల కోసం యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ కలిసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈనాడు ఆ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసింది. గ్రామాల నుంచి వలసలు తగ్గినాయి ఆ చట్టం ద్వారా. గ్రామాలలో కూలీలు తమ కూలిని తాము నిర్ణయించే శక్తి జాతీయ ఉపాధి హామీ చట్టం ఇచ్చింది. ఇవాళ అదానీ అంబానీలకు కూలీలు దొరకడం లేదు, ప్రజలు వలసలు పోవడం లేదు, నగరాలు వలసలు పోయే రోజులు మారిపోయి మొన్న వచ్చిన కరోనా సమయంలో ఈ దేశంలో ఉండే పేద